స్టూడెంట్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న MiG-29 విమానాల పేరేమిటి? సో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న MiG-29 విమానాల పేరు బహదూర్. కింది వ్యాధులలో ఫంగీ వల్ల వచ్చే వ్యాధి ఏది? కింది వ్యాధులలో ఫంగీ వల్ల వచ్చే వ్యాధి రింగ్ వామ్. కింది వాటిలో దేనికి రినో వైరస్ కారణము? కింది వాటిలో దేనికి రినో వైరస్ కారణము? మామూలు జలుబు. నైన్టీన్ 1961లో బాహ్యాంతరాళాన్ని చేరుకున్న మొదటి సోవియట్ వ్యోమగామి యూరీ అలెక్సియేవిచ్ గగారిన్ అయితే 1962లో అదే పని చేసిన మొదటి యుఎస్ వ్యోమగామి ఎవరు? జాన్ గ్లెన్. ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మిక్ ల్యాబ్ను ప్రారంభించిన టిబెట్లోని యంగ్ బిజైన్ కాస్మిక్ రే రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి? చైనా, జపాన్. కింది రసాయన ఎరువులలో అత్యధిక నైట్రోజన్ శాతం ఉన్నది ఏది? కింది రసాయన ఎరువులలో అత్యధిక నైట్రోజన్ శాతం ఉన్నది యూరియా. ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్నవారు ఎవరు? సో ఆప్టికల్ ఫైబర్ని కనుగొన్నది నరేంద్ర కపాని. కింది వాటిలో అల్యూమినియం రాబట్టడానికి మూలం ఏది? సో అల్యూమినియం రాబట్టడానికి మూలం బాక్సైట్ అండి. నెక్స్ట్, రక్తంలో ఆక్సిజన్ గాఢత తగ్గినట్లయితే శ్వాస రేటు ఏమవుతుంది? మారదు. శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించిన పదార్థంలోని అత్యల్ప అణువు పేరేమిటి? శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించిన పదార్థంలోని అత్యల్ప అణువు పేరు క్వార్క్ అండి. క్వార్క్. నెక్స్ట్ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఎందులో అయినా ఏ ప్రాణి రూపంలో ఒకే న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది? డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఎందులో అయినా ఏ ప్రాణి రూపంలో ఒకే న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది? వైరస్. 1982 నుంచి ప్రయోగిస్తున్న ఇన్శాట్ పరంపరలోని 10 ఉపగ్రహాలలో 8 ఒకే రకం ఉపగ్రహం ప్రయోగవాహాన్ని ఉపయోగించారు. ఆ ప్రయోగవాహకం పేరేమిటి? ఎరియన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను ఎక్కడ నిర్వహించారు? భారతదేశంలోని మొదటి క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను తమిళనాడులోని నాగర్కోయిల్ సమీపంలో ఉన్న మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కేంద్రం అండి. మానవులలో ముఖ్యంగా వయోజనులలో రక్తాన్ని రూపొందించేది ఏది? ఎర్ర అస్థిమజ్జ. మనల్ని సజీవంగా ఉంచే ఆక్సిజన్ కిరణములు సంయోగ క్రియ ఫలితం. అది దేని నుండి వస్తుంది? నీరు నుండి వస్తుందండి. శిశువు లింగాన్ని నిర్ధారించేది ఏది? తండ్రి క్రోమోజోమ్లు. రక్తం ప్రతిచర్యల ప్రాతిపదిక మీద మానవులను ఏబి ఓలనే 4 గ్రూపులుగా వర్గీకరించిన వారు ఎవరు? కేలాండ్ స్టీనర్. శక్తి సంరక్షణ అంటే ఏమిటి? ఆప్షన్ 4 అండి. శక్తిని సృష్టించడము ఉండదు, నాశనము చేయడము ఉండదు. ఇది శక్తి సంరక్షణ అంటే. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.